లెంట్ దినాలు ఎప్పటి నుంచి ప్రారంభించారు? లెంట్ లేక శిలువ శ్రమల దినాలు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎవరైనా చేశారా? ఇది వాక్యానుసారంగా ఎవరైనా చేసినట్టుగా దాఖలాలు ఉన్నాయా అని అంటే, లెంట్ దినాలు శ్రమ దినాలు అని పాటించినట్టుగా బైబిల్ ఎవరి దగ్గర పాటించినట్టుగా లేదు. అంటే యేసుక్రీస్తు వారు శ్రమల దినాలు అని ఆయన పాటించినట్టుగా లేదు. మనం చూసాం, మోషే గారు శ్రమల దినాలు అన్నట్టుగా పాటించినట్టుగా లేదు. ఇకపోతే ఏలియా అనేటువంటి ఆయన కూడా 40 రోజులు ఆయన కొండ మీద ఏకాంతంగా దేవునితో ఉండడం జరిగింది. అది కూడా శ్రమల దినాలు అని చెప్పడానికి ఆ లెంటు దినాలకు సంబంధించినది అయితే కాదు. మరి ఈ లెంటు అనేటువంటిది శిలువ ధ్యానాలు దినాలు అనేటువంటిది మరి ఎవరు ప్రారంభించారు? ఎవరి నుంచి వచ్చింది మనకి ఇది? నేటి కాలంలో ఎందుకని ఇది ప్రాచీనంలోనికి వచ్చింది అని ఆలోచన చేస్తే, లెంటును ప్రారంభించింది, లెంటు దినాన్ని ప్రారంభించింది రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి వాళ్ళు. మెథడిస్ట్ సంఘానికి కూడా ఇది చేయడానికి కోరుకున్నారు. మొదటిగా ఈ క్యాథలిక్ వారు ప్రారంభించారు దీన్ని. రోమన్ క్యాథలిక్ వారు ప్రారంభించారు. అది కాస్త క్యాథలిక్ వారే కాకుండా మెథడిస్టులు కూడా ప్రారంభించడం జరిగింది. మెథడిస్టులు అంటే మనం అందరూ మిగతా వాళ్ళు. క్యాథలిక్ వారంటే మేరీ మాత పూజించేటువంటి వాళ్ళని క్యాథలిక్ అంటారు. మెథడిస్టు అంటే ఇప్పుడు మిగిలినటువంటి సంఘాల వారిని మెథడిస్ట్ అంటారు. అయితే మొదటిగా ప్రారంభించింది మేరీ మాత పూజించేటువంటి వాళ్ళలోనే బిషపులు, పోపులు అనేటువంటి వారు ఉంటారు. అందులో దాదాపుగా ఇది 4వ శతాబ్దం. ఇది ఎన్నో శతాబ్దం? ఇది 21వ శతాబ్దం. ఇప్పుడు ఇది 4వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన ఆ 4వ శతాబ్దం నాడు ఇది లెంట్ డేస్ని స్థిరపరచడం జరిగింది. అంతకుముందు ఇది ఒక కొలిక్కిలోనికి వచ్చినది కాదు. 40 రోజుల ఉపవాస దినాలను ప్రతిష్ఠించడం అనేది 4వ శతాబ్దంలో ప్రతిష్ఠించారు. అయితే అంతకుముందు ఎలా పాటించేవారు దీన్ని అని అంటే, అంతకుముందు 40 రోజులు అనేది లేదు. ఈస్టర్ పండగకు ముందుగా మనము ఉపవాస దినాన్ని మనం చాటించుకుందాము అని చెప్పి క్యాథలిక్ వారు అనుకున్నారు. ఉపవాస దినాన్ని చాటించుకుందాం ఈస్టర్ పండగ ముందుగా అని ఒక రోజంతా ఉండేవారు. మీకు గత వారం చెప్పాను భస్మ బుధవారం అనేటువంటిది. ఆ భస్మ బుధవారం నాడు తర్వాత గుడ్ ఫ్రైడే రోజు అని మరికొందరు అంటే ఒక రోజు కాదు 2 రోజులు ఉందాం అని, భస్మ బుధవారం నాడు గుడ్ ఫ్రైడే రోజు 2 రోజులు ఫాస్టింగ్ ఉందాం అని మరికొందరు మొదలుపెట్టారు. ఫస్ట్ ఏమో శుక్రవారం ఒక రోజే, అంటే గుడ్ ఫ్రైడే ఒక రోజే ఫుల్ డే, ఆ రోజంతా ఫుల్ డే ఉపవాసం ఉండి ఈస్టర్ పండుగ జరుపుకునేవారు. అందులోనే మరికొందరు ఒకరోజు వద్దులే 2 రోజులు పాటిద్దాం అని భస్మ బుధవారం నాడు ఫుల్ డే, గుడ్ ఫ్రైడే రోజు ఫుల్ డే ఫాస్టింగ్ ప్రేయర్ వాళ్ళు జరుపుకునేవారు. తర్వాత మరికొందరు ఏం చేశారంటే, కాలక్రమేణా ఒక పోపుకి లెటర్ రాశాడంట. ఒక ఆయన పోపుకి లెటర్ రాశాడంట.
ఎవరికి అనంటే సెయింట్ ఇర్నెస్ అనేటువంటి పోప్, సెయింట్ ఇర్నెస్ అనేటువంటి ఒక పోప్కి ఒక ఆయన లెటర్ రాశాడు. ఆయన పేరు వచ్చేసి యూసిబిషియన్. ఆయన పేరు యూసిబిషియన్ అనేటువంటి ఆయన పోప్కి లెటర్ రాశాడు. అప్పుడు కాలంలో ఉన్నటువంటి పోపు ఇర్నెస్, సెయింట్ ఇర్నెస్ అనేటువంటి పోప్కి యూనిబిషియన్, వీళ్ళ పేర్లు మనకు అర్థం కావు, చెప్పుకోవడానికి రాసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ ఆనాటి కాలంలో వాళ్ళ పేర్లు ఇవి. యూసిబిషియస్ అనేటువంటి ఆయన సెయింట్ యూఫ్రనెస్ అనేటువంటి బిషప్ ద్వారా గ్రీకు భాషలో ఉన్న ఈ యొక్క గలిబిలిని లాటిన్ భాషలోకి తర్జుమా చేసి పోపుకు పంపించాడంట లెటర్. ఎవరిని పంపించాడంట అంటే, సార్ ఫాస్టింగ్ ప్రే జరుగుతుంది కానీ గుడ్ ఫ్రైడే రోజున, అంటే ఈస్టర్కి ముందుగా గలిబిలిగా ఉంది. ఒక నిర్దిష్టమైన రీతిలో లేదు, ఒక పద్ధతి ప్రకారం లేదు. ఒకరేమో ఒక రోజు చెప్తున్నారు, మరొకరేమో ఈ 2 రోజులు పాటించుకుంటున్నారు, మరికొందరేమో 40 గంటలు పాటిద్దామని చెప్పేసి అని అంటున్నారు. దీనికి కొంచెం ఒక కంక్లూజన్ చేయండి అని చెప్పని లెటర్ రాసి పంపిస్తే, అప్పుడు కాన్స్టంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి కాలంలో, కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలించిన కాలంలో 313 సంవత్సరం క్రీస్తు శకం 313 సంవత్సరంలో కాన్స్టంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి క్రిస్టియానిటీని ఒక లీగల్ చేశాడనమాట. క్రిస్టియానిటీని లీగల్ చేశాడు. లీగల్ చేయడం అంటే వారు క్రిస్టియానిటీ అనేటువంటి వారు ఒక జనాంగముగా బహిర్గతంగా మరి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, ఆయన ఆరాధించి పూజించడానికి ఒక లీగల్, ఒక అథారిటీ ఇచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు. ఎవరైనా కాన్స్టంట్ అనేటువంటి ఒక చక్రవర్తి, మొదటి చక్రవర్తి, ఫస్ట్. అతను ఉన్న కాలంలో ఏం జరిగింది అని అంటే, ఈ క్రిస్టియానిటీని లీగలైజ్ చేసి ఆ సంవత్సరాలలోనే, ఆ దినాలలోనే 40 గంటలుగా ఉన్నటువంటి 40 గంటలుగా ఉన్నటువంటి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ని వారు పొడిగించడం జరిగిందంట. ఎట్లా పొడిగించారు అంటే, 40 అనేటువంటి సంఖ్య ఆత్మీయతకు, విశ్వాసం బలపరచడానికి, దేవునికి దగ్గర చేయడానికి సంబంధించిన ఆత్మీయ సంఖ్య ఇది 40 అనేటువంటి గుర్తు. ఇప్పుడు 3 అన్నారనుకోండి, 3 అంటే ఏమంటారు, 3 అనేటువంటి దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. 7 అనే సంఖ్య కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. 4 అనేదానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. 12 అనేదానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అట్లా 4 అనేటువంటి దాని 40 లేక 4 అనే దానికి ఒక ఆత్మీయ సంఖ్యగా భావించి 40 గంటలు ఉన్న దాన్ని ఆ చక్రవర్తి కాలం నాటి దినాల్లో పోప్ అనేటువంటి ఆ కాలంలో రూఫ్నెస్ అనేటువంటి ఆయన లెటర్ రాసిన ఆ సందర్భాన్ని గుర్తించుకొని 40 గంటలుగా ఉండేటువంటి దాన్ని 40 రోజులుగా మార్చడం జరిగింది. ఎందుకని మార్చారు, ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అంటే, ముఖ్యంగా ఈస్టర్ పండుగ ముందు రోజున ఫాస్టింగ్ ప్రేయర్ని ఎందుకు ప్రారంభించాలనుకున్నారంటే, 1 రోజుని 2 రోజులని 40 గంటలను ఎందుకు ప్రారంభించాలి అనుకున్నారంటే 2 కారణాలను బట్టి. 2 కారణాలు బట్టి. ఒకటి, ఎవరైనా నూతనంగా బాప్తిసం తీసుకోవాలంటే, రక్షింపబడాలంటే, ఏమండి, దేవుని ధ్యానంలో ఉండి తమను తాము బలపరచుకోవడానికి, సిద్ధపడడానికి, ఎవరైనా బాప్తిసం తీసుకోవాలనుకునేటువంటి వారు రక్షణ పొందుకోవాలంటే ఈ ఉపవాస ప్రార్థనలో ఉండి, ఏమంటే తమ పాప దోషములన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఈ ఉపవాస దినాల్లో లెంటు డేసులుగా మనం పరిగణలోకి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అలా ప్రారంభించారు. తర్వాత తప్పిపోయిన వారు రెండో కారణం ఏంటి, ఎవరైనా బాప్తిసం తీసుకున్నా కూడా తప్పిపోయి ఉంటే వాళ్ళు తిరిగి మళ్ళీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పునఃప్రారంభించడానికి. గతకాలం అంటే నేను బాప్తిసం తీసుకుని కూడా తప్పిపోయినాను,
దేవుడి ఎదుట నేను క్షమాపణ పొందుకొని ఇక మీదట నా జీవితాన్ని మార్చుకుంటా, జీవితాన్ని దిద్దుకుంటా అని చెప్పి మనలో ఒక నూతనమైన జీవితం ప్రారంభించుకోవడానికి అదొక అవకాశంగా లెట్ డేస్ని చేస్తే బాగుంటుందని వాళ్ళు ప్రారంభించారట. తర్వాత పాపాలు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందడమే కాకుండా ఆ సమయంలో అందరూ కూడి ఒక సంఘంగా కూడి దేవుని ఆరాధించవచ్చు. అందరూ కూడి దేవుని సంఘంగా కూడి దేవుని ఆరాధించవచ్చు. తర్వాత దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించవచ్చు అనే ఉద్దేశంతో 40 రోజులను ఉపవాస దినాలను పాటిస్తే బాగుంటుందని చెప్పని దాన్ని స్థిరపరిచారు. స్థిరపరిచినటువంటి ఆ కాలంలో కాలక్రమేణా ఏం చేశారని అంటే దీన్ని కాలక్రమేణా ఉద్దేశం బాగుందని ప్రారంభించిన దీనికి ఏమండి 325 క్రీస్తు శకంలో ఒక పెద్ద ప్రాముఖ్యమైన మీటింగ్ జరిగిందంట. నిగయ అనేటువంటి ప్రాంతంలో ఒక మంచి ప్రాముఖ్యమైన మీటింగ్ జరిగితే అందులో అనేకమైనటువంటి సమస్యలు ఒక పెద్ద మీటింగ్లో, ప్రాముఖ్యమైన మీటింగ్లో పెద్ద పెద్ద అధికారం కలిగిన వారంతా కలిసి ఒక కాన్ఫిడెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకునేవారట. ఆ మీటింగ్లో ఏ రకమైన సమస్యలు ఉన్నా, ప్రాముఖ్యమైన సమస్యలు ఏ రకమైనవైనా అక్కడ చర్చించుకునేవారు. చర్చించుకొని ఏదైనా లోపాలుంటే సవరించుకునేవారు. అటువంటి సందర్భాల్లో ఈ ప్రస్తావన కూడా లేవనెత్తడం జరిగిందండి. ఏది లెట్ డేస్ గురించిన ప్రస్తావన. ఏమైంది అని అంటే ఒకరొక్కరు 40 రోజుల్లో చెప్పేసి స్థిరపరచాలి కదా. స్థిరపరిచినా కూడా ఒకరొక్కరికి ఏ ఏ ఊరిలో ఉండేవారికి ఆ ఊరి యొక్క పద్ధతి ప్రకారం వాళ్ళు చేయడానికి కోరుకుంటున్నారంట. యెరూషలేము పట్టణస్థులు ఉన్నారు. యెరూషలేము పట్టణస్థులు ఏం చేశారంట, వారానికి 5 రోజులే పాటిద్దాం అన్నారంట. వారానికి 5 రోజులే చేద్దాం, సోమవారం నుంచి శుక్రవారం వరకు అని యెరూషలేము పట్టణస్థులు అనుకున్నారు. అట్లా వాళ్ళు 8 వారాలు చేసేవారంట. 8 వారాలు చేసేవారు. రోమా ప్రభుత్వం వాళ్ళేమో అట్టగాదు, మనము వారానికి 6 రోజులు చేద్దాం, సోమవారం నుంచి శనివారం. ఇట్లా ఒకరొకరు ఒక రీతిలో వాళ్ళు మాట్లాడుకుంటూ చేస్తూ ఆ యొక్క పరిచర్యను లేక ఆ ఫాస్టింగ్ డేస్ని, లెంట్ డేస్ని చేస్తూ ముందుకు సాగుతూ వచ్చారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు, కానీ 40 రోజులు చేయాలని కొనుక్కున్నారు. రోమా ప్రభుత్వం వారేమో 6 వారాలు చేస్తున్నారు. యెరూషలేము ప్రభుత్వం వారేమో 8 వారాలు తర్వాత చేస్తున్నారు. ఇట్లా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేయడానికి కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆహార నియమాలు కూడా వాళ్ళు కొన్ని నియమించుకున్నారంట. ఆహార నియమాలు వాళ్ళు ఎలా ప్రారంభించుకున్నారంటే సెయింట్ గ్రెగరీ అనేటువంటి ఆయన ఉన్న కాలంలో ఆయన ఏం చేశాడు, ఒక టైం పెట్టాలి దీనికి. 40 రోజులు పెట్టాం, కానీ 40 రోజులు అంటే అందరూ ఉండలేకపోతున్నారు. కొందరేమో ఆ సోమవారం నుంచి శుక్రవారం వరకు పెట్టుకుంటున్నారు, మరి కొందరేమో సోమవారం నుంచి శనివారం వరకు పెట్టుకుంటున్నారు. ఏ టైమింగ్ అనేది కూడా ఎవరికి సరిగా అర్థం కావట్లేదని చెప్పని సెయింట్ గ్రెగరీ అనేటువంటి వ్యక్తి ఒక టైం పెట్టాడంట. ఏమని, ఆ 40 రోజులలో మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉపవాసం ఉండాలి అని అంటే సాధారణంగా ఎవరికి ఏం తెలియదు, కానీ ఉపవాసం ఉండాలనుకుంటారు. అంతే కదమ్మా, ఉపవాసం అయితే ఉంటారు, కానీ ఏ టైం నుంచి ఏ టైం వరకు తెలియదు. కానీ సెయింట్ గ్రెగరీ అనేటువంటి వ్యక్తి ఒక టైం నియమించాడంట. ఏ టైము, రోజంతటికి మధ్యాహ్నం 3 గంటలప్పుడు మాత్రమే భోంచేయాలి. మిగతా సమయంలో ఏం తినకూడదు. మధ్యాహ్నం 3 గంటలప్పుడు మాత్రమే తిని మిగిలినటువంటి సమయం అంతా మనం ఉపవాస దినాలు పాటించాలి అని చెప్పి టైం విధించాడంట. సరే, టైం అయితే సెట్ అయింది. వాళ్ళకు టైం అయితే సెట్ అయింది అనుకున్నాం. మరి ఏం తినాలి? టైం విధించాడు కదా మధ్యాహ్నం 3 గంటలకని. అప్పుడు మరి ఏం తినాలి అప్పుడు అని అంటే కొందరేమో
అన్నీ తినండి కానీ నీసు తినద్దండి అని చెప్పారంట. అన్ని తినండి కానీ నీసు తినకండి అని చెప్పారంట. అందులో మరికొందరేమో నీసులో ఒక చేప తప్ప ఏమి తినకూడదు అన్నారంట. చేప ఒకటే తినండి, ఏది తినకండి అన్నారు. ఎట్లా మారిపోతుంది చూడండి లెంట్ డేస్ అనేది, ఎట్లా చేస్తున్నారు చూడండి. ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది అంటే మనుషులు నియమించిన పద్ధతులు. ఏ పద్ధతులు? అదే దేవుడు నియమించిన పద్ధతి అయితే ఇట్లా గలిబిలి ఉంటుంది, ఇట్లా గలిబిలి ఉంటుంది. ఇట్లా వారికి నచ్చినట్టుగా వారు ఫాస్టింగ్ ఉండడం కాకుండా మరి కొందరు ఏం చేస్తారంటే కాలక్రమేణా మనం ఉపవాసం ఉండే దినాలలో చెప్పులు వేసుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు. అలంకారప్రాయమైనటువంటి పూలు పెట్టుకోకూడదు, ఆభరణాలు ధరించుకోకూడదు. తర్వాత ఆ దినాలలో శుభకార్యాలు చేసుకోకూడదు అంటూ ఈ రకమైనటువంటి ఆచారబద్ధమైనటువంటి నియమాలను తీసుకొని రావడం జరుగుతూ వచ్చింది. మరికొందరు ఏం చేశారంట, సరే మనమైతే ఆహారం ఏమి తీసుకోకూడదు కానీ లిక్విడ్ తాగుదాం. లిక్విడ్ అంటే మజ్జిగ, ద్రాక్షరసం, లేకుంటే నిమ్మరసం, లేదంటే కొబ్బరి నీళ్ళు, ఇట్లా ఇవి తాగుదాం అని కొందరు అట్లా పాటిస్తూ వచ్చారు. అంటే ఎవరికి తోచినట్టుగా వారు నియమించుకుంటూ ఆ పద్ధతి ప్రకారంగా వెళ్ళిపోతూ రావడం జరుగుతుంది తప్ప ఏమంటే ప్రాముఖ్యంగా ఈ 40 days లెంట్ డేస్ని ఎందుకు ప్రారంభించారో ఆ ఉద్దేశం మానేశారు. ఆ ఉద్దేశం ఇంత 40 days ఉద్దేశం ఏంటి? పశ్చాత్తాపడి ఎవరైనా కొత్తగా బాప్తిసం తీసుకోవాలనుకుంటే వారు ధ్యానములో ఉండి పశ్చాత్తాపడి వారి దోషమును దేవుని ఎదుట ఒప్పుకొని సిద్ధపడి వారి బాప్తిసానికి సిద్ధపడాలి. ఆ ఉద్దేశం పోయింది. రెండవది ఏంటి? ఎవరైనా బాప్తిసం తీసుకున్నా కూడా తప్పిపోయి ఉంటే, ఆత్మీయతను కోల్పోయి ఉంటే తిరిగి మళ్ళీ రావడానికి, వారి దేవుని ఎదురుకు వచ్చి తిరిగి మళ్ళీ పశ్చాత్తాపడడానికి, వారు తిరిగి మళ్ళీ దేవునిలో ఉండడానికి, దేవుని ఎదురుకు వచ్చి ఆత్మీయతను కాపాడుకోవడానికి, రక్షణ కాపాడుకోవడానికి, దేవుని దగ్గర కావడానికి, ఈ 2 కారణాలను బట్టి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆత్మీయ సహవాసం గొప్పగా ఉండడానికి, రెండవదిగా వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయతను కాపాడుకుందాం, విశ్వాసాన్ని బలపరుచుకుందాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినది కాస్త ఆచార నియమాలకి దారితీసి ఉద్దేశం పక్కన పెట్టేసినారు. ఉద్దేశం పోయింది. ఇప్పుడు ఎవరైనా అట్లా చేస్తారో చెప్పండి, ఈ ఉద్దేశపూర్వకంగా చేద్దామని ఉందా? లేదు. లెంట్ డేస్లో పాటించే ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పశ్చాత్తాప హృదయపూర్వకం దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ సిద్ధపడుతూ మంచి పనులు చేయాలి. ఏ పనులు చేయాలి? మంచి పనులు చేయాలి. కానీ ఆనాటి కాలంలో వాళ్ళు మంచి ఉద్దేశంతో ప్రారంభించినట్టు దీన్ని కాస్త పక్కన పెట్టేసి ఆచారబద్ధంగా తీసుకుంటూ వచ్చి ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగుదాం, ఏం తాగకూడదు, ఏ టైం పెట్టుకుందాం అంటే ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు అలా పాటించుకుంటూ ఈ ప్రకారంగా చెప్పులు తొడుకోకూడదు, ఒక తెల్లటి వస్త్రమే ధరించుకోవాలి. ఆ దినాలలో దీనికి కూడా ఉంది 40 daysకి ఒకే వస్త్రం ధరించుకోవాలంట. అది బయట డ్రెస్ వేసుకోవాలి, చెప్పులు తొడుకోకూడదు, స్త్రీలు కానీ పురుషులు కానీ అలంకారం చేసుకోకూడదు, నీసు ముట్టకూడదు, తర్వాత శుభకార్యాలు చేసుకోకూడదు. ఇవన్నీ చేసుకోవడమే కాకుండా ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగడం, తర్వాత కొందరు తినొచ్చు అని కొందరు అనుకుంటే మరి కొందరు తినకూడదు, తాగొచ్చు అని కొందరు అనుకుంటే తాగకూడదు, తినొచ్చు కానీ చేపఒకటి తినొచ్చు అని మరి కొందరు అనుకుంటే ఇలా చేస్తూ ఉపవాస దినాలను కాస్త ఏమేమి చేస్తున్నారంటే నవ్వుల పాలు చేస్తున్నారు. ప్రాముఖ్యంగా ఉద్దేశపూర్వకంగా ప్రారంభించిన ఉద్దేశం వేరైతే అది కాస్త నవ్వుల పాలు అయ్యేటట్టుగా చేస్తుంది. ఈ 40 రోజులు లెంట్ డేస్ ఫాస్టింగ్ పీరియడ్ రావడానికి ఎన్ని కంటాలు పడ్డారో, ఎంతమంది పోపులు, ఎంతమంది బిషపులు, ఎంతమంది తర్జుమాదారులు, రాజులు సైతం ఎంటర్ అయినారు దగ్గర. ఇంత చేశారు ఉద్దేశం బాగుందని చెప్పేసి అని అది కాస్త ఉద్దేశాన్ని పక్కన పడేశారు, ఆచారంగా దీన్ని కొనసాగిస్తున్నారు. కనుకనే
మంచి ఉద్దేశపూర్వకంగా లెంటు డేస్లు చేస్తే బాగుంటుంది. అది మనుషులు నియమించిన టైంలో కాదు, మనుషులు నియమించుకున్న టైంలో కాదు. క్రీస్తు శ్రమల దినాల్లో ఇది చేద్దామని చెప్పేసి అని అంటున్నారు. అది ఉద్దేశపూర్వకంగా ప్రారంభించినటువంటి దినాల్లో ప్రారంభిద్దామని వాళ్ళు చేశారు, కానీ అది పోయింది. ఇప్పుడు ఆచారబద్ధమైనటువంటి ఆచారాలు, అలవాట్లు, నియమాలు వచ్చేసాయి. కనుకనే ఇది వాక్యానుసారము కానిదిగా ఉంది. కనుకనే దీన్ని ఏం చేస్తున్నాం మనము? లెంటు డేస్ని మనకు నచ్చిన పద్ధతులు మనం చేయడానికి వీలు లేదు. బైబుల్ పద్ధతి ప్రకారం మనం చేద్దాము, బైబిల్ పద్ధతి ప్రకారంగా చేద్దాం అని చెప్పని ఈ లెంటు డేస్ని మనం స్టాప్ చేయడం జరిగింది. స్టాప్ చేయడం అంటే అది కారణం వద్దు. మామూలుగా ఆత్మీయంగా సహవాసంగా కూడుకోండి, ప్రతిరోజు కూడుకొని పశ్చాత్తాపడండి, హృదయంలో సిద్ధపడండి. మీరు ఉండగలిగినన్ని గంటలు మీరు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగండి. తర్వాత మీ ఆత్మీయతను, మీ విశ్వాసాన్ని మీరు బలపరుచుకోండి, దేవుని సహవాసంలో ఉండండి అని మాత్రం మీకు చెప్పారు. కారణం ఏంటంటే ఈ గలిబిలికి, ఇదంతా గలిబిలి కారణం. ఇకపోతే ఉపవాసం ఉన్న దినాలు ఎట్టుండాలి? మనము ఉపవాసం ఉన్న దినాలు ఎట్టుండాలంట? బైబిల్ చెప్పేట్టుండాలంట. బైబిల్ ఏం చెప్పింది మనకు? ఉపవాసం ఉన్న దినాలు ఎట్టుండాలని చెప్పింది? మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చదువు, 7 నుంచి చదువు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు ఇవి. ఎవరి పద్ధతులమైనవి? మనుషులు కల్పించిన పద్ధతులు ఇవి దేవుని ఉపదేశాలు. ఇవి మనం చేయాలి, మనం పాటించాలి, మనం చేయకపోతే ఎట్లా అని చెప్పి ఈ ఆచారాలు చేస్తున్నారంట. లెంటు డేస్లు ప్రారంభించింది దేవుడా మనుషులు. మొదట్లో ఎన్ని రోజులు చేశారు? 1, ఆ తర్వాత 2, ఆ తర్వాత 40 గంటలు, ఆ తర్వాత 40 రోజులు. మరి చేసిన ఉద్దేశము మంచికి, అది కాస్త ఏమైపోయింది? అన్ని ఆచార పద్ధతి ప్రకారంగా చేసింది. వాళ్ళకి నచ్చిన టైంలో, వాళ్ళకి నచ్చిన రీతిలో ఉపవాస దినాలు పాటించుకుంటూ విధానాలు మనుషులు నియమించిన పద్ధతుల ప్రకారం చేసుకుంటూ రావడం జరిగింది. ఇది ఎవరు ప్రారంభించారు? మొదటిగా రోమన్ క్యాథలిక్ వారు. ఆ తర్వాత ప్రొటెస్టెంట్స్. ఇది అలాగ బాగుంది లేదు, ఇది బాగుంది అనుకుంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప, ఆచారబద్ధమైనటువంటి నియమాలు చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప, ఇది చేస్తున్న దీంట్లో మనకి ఏమైనా ఆధ్యాత్మికమైన మేలు ఉందా? ఆధ్యాత్మికమైన మేలు ఏమైనా ఉందా? దేవునికి దగ్గరయ్యేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే ఆలోచన రావట్లేదు. వాస్తవంగా దీన్ని ప్రారంభించిన ఉద్దేశం ఏమో ఆధ్యాత్మికమైన కోసం, కొత్తగా బాప్తిసం తీసుకునే వారి కోసం, బాప్తిసం తీసుకున్న తప్పిపోయిన వారికి తిరిగి రిలీజ్ కావడం కోసం, విశ్వాసం బలపడడం కోసం, సహవాసం ఉండడం కోసం, దేవుల్లో స్థిరపడడం కోసం దీన్ని ప్రారంభిస్తే దీన్ని కాస్త ఆచారాల కింద తీసుకుని వచ్చేసారు. ఆ దినమందు ఉపవాస ప్రార్థనలో వారు వేషధారులుగా ఉండిపోతున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి మరి? వ్యర్థంగానా? ఆత్మతో సత్యంతోనా? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కానీ ఏమైపోతుంది ఇప్పుడు? లెంట్ డేస్లు పాటించే వారి పరిస్థితి అంతా అన్ని ఆచారాలే. కాబట్టి వ్యర్థమవుతుందా? సప్రయోజనమైన వ్యర్థమవుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు ఏమని? మీరు చెయ్యండి, చేసేది ఎట్లుండాలి? బాప్తిసం కోసం సిద్ధపడండి, ధ్యానం కలిగి ఉండండి, ఉపవాసం ఉండి ధ్యానం కలిగి ఉండండి, పశ్చాత్తాపడండి, హృదయపూర్వకంగా దేవుని క్షమాపణ కోరుకొని సిద్ధపడండి, బాప్తిసం తీసుకుని రక్షణ కొరకై ఎదురు చూడండి. అది మంచి ఉద్దేశం. లేదా తీసుకున్న తప్పిపోయి ఉంటే ఒక సహవాసంగా కూడుకోండి, దేవుని ఎదుట ఉపవాసం ప్రార్థన చేసి పశ్చాత్తాపడి తిరిగి ఆత్మీయ సహవాసం నుండి దేవుని వాక్యము చేత
మీ జీవితాలు దిద్దుకొని విశ్వాసాన్ని బలపరుచుకొని ఇక మీదట నేను దోషం పాపం చెయ్యను, ఇదొక్కసారి నన్ను క్షమించండి అయ్యా అని పశ్చాత్తాపడడానికి చేయండి, ఉపవాసం చేయండి. ఈ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో మనం ఉపవాస దినాలు పాటించాలి తప్ప ఇది ఆచారబద్ధంగా చేయడానికి వీలైనే వీలు. కాబట్టి మీకు ఈ లెంట్ డేస్ అనేది ఇంపార్టెంట్గా మీరు కాకుండా మామూలుగా ఉపవాస దినాలు చేసుకుంటానని మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాస్తవాలు ఏంటో మనకు బాగా హిస్టారికల్గా తెలుసుకోవాలి. ఎవరు ప్రారంభించారో, ఎప్పుడు ప్రారంభించారో, ఎట్లా ప్రారంభించారో అనేది క్లియర్ లేకపోయినా ఒక రోజుతో స్టార్ట్ అయినది ఒక రోజు కాస్త రెండు కాస్త 40 కాస్త 40 గంటలు కాస్త 40 రోజులు. దీన్ని నిర్ధారించండి అని మీటింగ్లలో చెప్పడాలు, పోపు దగ్గరికి వెళ్ళడాలు, స్థిరపరచబడ్డాలు 44వ శతాబ్దంలో నుంచి కంటిన్యూగా దీన్ని కొనసాగించడాలు. క్యాథలిక్ వారు ప్రారంభిస్తే తర్వాత మెథడిస్ట్ వాళ్ళు కూడా దీన్ని ఫాలో కావడం. వాక్యానుసారం కానిదైతే నిష్ప్రయోజనం. అందుకే మనము సత్యవంతు స్వతంత్రులకు కావాలి. ఎందులో? సత్యంలో. బైబిల్ అదే చెప్తుంది. చదువు ముగించేస్తాను నేను. సత్యవంతు మనం ఏం కావాలంట? స్వతంత్రులము కావాలంట. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 వచ్చిన 8:31. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పదు. అంటే ఇప్పుడు మనం ఏంటి? వాక్యమందు నిలిచిన వారమైతే, అంతేనా? ఆచారాలందు నిలిచిన వారమా, వాక్యమందు నిలిచిన వారమా? వాక్యమందు నిలిచిన వారమైతే ఏం చేయాలంట? నిజముగా నాకు శిష్యులై ఉంటారు, సత్యమును గ్రహించెదరు. సత్యం ఏం చేస్తామంట? గ్రహిస్తామంటే తెలుసుకుంటామంట. ఓహో అట్లనా, అంటే భస్మబోధం ఇట్లా వచ్చిందా, అయితే అది మన సాధన కాదు. 2 డేస్ ఇలాగ వచ్చాయి, అయితే మనుషులు నియమించారు అది నేను, అయితే అది మనం అట్లా చేయకూడదు. అయితే దైవికంగా చేయాలి. ఉపవాస దినాలాగానే ఉండాలి. దాంట్లో దైవ ప్రకారంగా ఉండాలి. దేవుడు మెచ్చుకున్నట్టుగా, దేవుడు చెప్పినట్టుగా చేయాలి అనే విధానం వెళ్ళిపోవాలంట. సత్యం గ్రహించాలి, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయి. ఎప్పుడైతే మన సత్యమందు మనం వాక్యానుసారంగా గ్రహింపు కలిగి చేస్తూ వస్తామో అప్పుడు ఆ సత్యం మనం ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. కనుక ఇప్పుడు లెంట్ డేస్ మెథడ్ ఎలాగొచ్చి మనకు అర్థమైందమ్మా? లెంట్ డేస్ ఎలాగొచ్చి మీకు అర్థమైందా? ఇప్పుడు మనము ప్రత్యేకించి ఆచారబద్ధంగా చేద్దామా, ఆధ్యాత్మికంగా చేద్దామా? ఆధ్యాత్మికంగా చేయాలి. ఆధ్యాత్మికంగా చేయాలంటే ప్రతిరోజు మనము లెంట్ డేస్లే, ప్రతిరోజు మనకు లెంట్ డేస్, ప్రతిరోజు మనం ఇక్కడ కుడుకోవచ్చు. మనకి ఎప్పుడు వల్ల పడితే అప్పుడు ఉపవాసము ఉండొచ్చు. మీకు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు గుర్తించుకోండి, పశ్చాత్తాప హృదయంతోనూ, క్షమా హృదయంతోనూ, తర్వాత దేవుని ధ్యానంలో ఉండి, వ్యాపారం చేసుకుంటూ కాదు, దేవుని ధ్యానంలో ఉండి చేసిన పాప దోషములన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకుంటూ వాటికి మెదటి చేయను ప్రభు అని దేవుని ఎదుట మనము విడిచిపెట్టదు. ఒక నూతనమైనటువంటి స్థితిలోకి వచ్చేట్టుగా ఉపవాసం ఉంటే ప్రార్థనలో గడపాలి. గత దినాల్లో, గత విషయాల్లో, గత వారంలో మేము పలానా విషయంలో దోషం చేశాము, దయతో నన్ను క్షమించండి నాయన అని పశ్చాత్తాపడ్డాను. ఆధ్యాత్మికంగా బలపడడానికి, సహవాసంగా కూడి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఇకపోతే ఆ దినమందు మనము మంచి పనులు చేయడానికి. ఏం చేయాలి? మంచి పనులు, ఎదుటి వారికి మేలు కలిగించే పనులు చేయాలి. అంతేగాని వ్యాపారం చేసుకుంటూ, గుద్దుకుంటూ, అరుచుకుంటూ, తిట్టుకుంటూ ఇలా చేయడానికి వీలైనే లేదు. అలా చేస్తే అర్థమే ఉండదు, నిష్ప్రయోజనం అయ్యే అవకాశాలు కూడా. ఉపవాసం ఎప్పుడు ఉండొచ్చు? మరి మీకు ఎప్పుడు అనుకూలమైతే అప్పుడే ఉపవాసం. సహవాసం ఎప్పుడు ఉండొచ్చు? ఎప్పుడు సహవాసంలో ఉండండి. దానికి నో టైం అనేది ఏమి లేదు. మీరు ఎంతవరకు ఉండగలరో అంతవరకు పెట్టుకోండి. ప్రతిరోజు పెట్టుకోవచ్చు.
ప్రతిరోజు కూడవచ్చు, ప్రతిరోజు సహవాసం ఉండొచ్చు, ప్రతిరోజు వాకింగ్ చదువుకోవచ్చు, ప్రతిరోజు ప్రార్థించుకోవచ్చు. మీకు వీలైతే 8 గంటల సేపు ఉపవాసం ఉండాలంటే 2 గంటల సేపు ఉండి దేవుని ధ్యానంలో ఉండొచ్చు. సప్రయోజనకరంగా ఉండాలి, ఎదుటి వారికి మేలుకరంగా కూడా అది కరెక్ట్గా చూసుకోవాలి. ఆ విధంగా మనము ఆధ్యాత్మికమైన వాక్యానుసారమైనటువంటి రీతిలో ఉపవాస దినాలు మనం పాటిస్తూ దేవుని దీవెన ఆశీర్వాదాలు కూడా పాత్రలు అవుతాం. ఓకేనా? ఓకే, వాక్యం అందించినట్టుగా ఆశ్రమ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మైండ్ షిఫ్ట్ చేసుకోండి. అందరం కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నాయన ఈ యొక్క నాయన తండ్రి ఉపవాసం యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ దేవా ఇప్పుడు వరకు పాటల ద్వారా స్తుతించున్నాం తండ్రి. అలాగే మీ మాటలు మీ దాసం నిలబెట్టుకొని ఇప్పటి వరకు లెంట్ డేస్కి సంబంధించినటువంటి విషయాలు దేవా మీ పిల్లలు మాకు అందరికీ మీరు తెలియపరిచి ఉన్నారు దేవా. అవును తండ్రి, నిజమైనటువంటి ఉపవాసం ఎలా ఉండాలో, మరి ఎటువంటి ఉపవాసం దేవనైనా మరి మనుషులు కల్పించి ఉన్నారో రకరకాలుగా దేవా అనేక విషయాలు మరి హిస్టారికల్గా మాకు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీ నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, ఉపవాసం అనేది దేవనైనా ఆధ్యాత్మికంగా మేము బలపడడానికి ఏమైనా తండ్రి మేము మీ దృష్టికి విరోధంగా నడుచుకొని ఉన్నట్లయితే వాటి విషయమై మేము క్షమాపణ పొందుకోవడానికి మీ నుంచి పశ్చాత్తాప హృదయం కలిగి, అలాగే దేవా మాకు ఇంకా ఏమైనా అవసరత ఉంటే ఆ అవసరత నైనా మరి త్వరగా మేము ఆ అవసరత మీ నుండి పొందుకోవాలనుకుంటే సమస్య ఏదైనా ఉన్నట్లయితే ఆ సమస్యను త్వరగా మీ నుండి పరిష్కరించబడాలంటే ఇటువంటి వాటి అన్నిటికీ కూడా తండ్రి ఉపవాసం ఉండి మీ నుండి నైనా మరి మేము పొందుకోవడానికి ఆశపడవచ్చు. కానీ మరి మనుషులు కల్పించినటువంటి ఒక పద్ధతులను ఆచరించొద్దని మీరు మాకు సెలవిస్తున్నారు దేవా. అవును తండ్రి, మేము నైనా ముఖ్యంగా ఈ లోకపరంగా దేవనైనా తండ్రి శరీర ప్రకారంగా కాకుండా ఆత్మానుసారమైనటువంటి దేవనైనా తండ్రి విషయంలో ఉపవాసం చేయాలి నైనా తండ్రి. మేము తినకపోయినా మా నైనా కేవలం ఫుడ్ ఉపవాసమే కాదు, నిద్ర ఉపవాసమే కాదు, ఎటువంటి దేవనైనా తండ్రి మేము ఉపవాసం నైనా మరి కేవలం ఆత్మను రక్షించే పనిలో దేవనైనా మేము ముందు కొనసాగాలి తండ్రి. మా పనులైనా మా సొంత కార్యాలైనా ఏవైనా పక్కన పెట్టి నైనా మరి మీ పనిలో ముందు కొనసాగడానికి అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టుగా ఆత్మను రక్షించడానికి మేము ప్రయాసపడాలి. అదే నిజమైన ఉపవాసం అని మాకు సెలవిస్తున్నారు తండ్రి. అలాగే దేవా అనేక మంది భక్తులు దేవనైనా మరి ఎంతో మంది బైబిల్లో మాకు ఉదాహరణగా నిలిచారు తండ్రి. ఎస్తేరమ్మ గారు కానీ మరి మోషే గారు కానీ రకరకాలుగా దేవనైనా వారి జీవితంలో కొన్ని నైనా మరి ఆత్మానుసారమైనటువంటి విషయాల కొరకు నైనా ఎస్తేరమ్మ గారు అయితే తన యూదా జాతిని అంతటిని రక్షించుకోవడానికి నైనా మరి ఉపవాసం 3 దినములు చాటి చెప్పారు దేవా. అలాగే మోషే గారు ఇశ్రాయేలీలు మరి నిత్య నరకాన్ని చేరువకుండా ఉండాలని, వారు రక్షించబడాలని మరి నైనా మరి కొండపైన దేవునితో ముఖాముఖిగా దేవో మరి ఉండి మరి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చి వారికి ప్రకటించడం కొరకైన ఉపవాసం ఉన్నారు. అవును తండ్రి, మీతో సహవాసం చేయడమే ఉపవాసం ఉండాలి తప్ప మరి ఉపవాసం అని పేరు చెప్పి మరి ఇంట్లో భోజనం నిలబెట్టుకొని కేవలం మా పనులు మేము చేసుకుంటూ ఉండడం అది నిజమైన ఉపవాసం కాదని మాతో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా మీ నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి నీ కుమారుడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వచ్చిన ప్రతి బిడ్డ హృదయంలో దేవనైనా తండ్రి ఫలింపచేయండి. మేము వాక్యానుసారమైనటువంటి ఆలోచనలతో ముందుకు నడిచినట్లుగా దీవించమని యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుతున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.